రాజధాని ప్రాంత ప్రజలందరికీ కూడా మా అభ్యర్థన అండి. రేపు మరొక వారం రోజుల్లో గ్రేటర్ వాషింగ్టన్ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలకు కరెక్ట్గా ఒక అడుగు దూరంలో ఉన్నాం, 6 రోజుల్లోనే ఉన్నామండి. సో ఇందు మూలంగా మీ అందరికీ కూడా అభ్యర్థించుకునేది, తెలుగు భాష ప్రాతిపదికగా 5 దశాబ్దాల క్రితం ఎందరో పెద్దలు, ఆనాడు వచ్చినటువంటి పెద్దలు, దేశం కాని దేశంలో వృత్తి ఉపాధి రీత్యా ఇక్కడికి వచ్చిన మనకు ఒక ప్రాతిపదిక, ఒక వేదిక ఉంటే మన ప్రజలందరూ కూడా కలవచ్చు. రెగ్యులర్గా మన మన భాష, సంస్కృతి, ఆచారం, సంప్రదాయం, వ్యవహారం, కట్టు బొట్టు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వేదిక కావాలనుకున్న ఆ ఆలోచనకి నేటికి 50 ఏళ్ళు. సో ఎంతో గొప్ప ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంతలో పూర్వ అధ్యక్షులు, దాతలు, సభ్యులు వారందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, రేపు సెప్టెంబర్ 27, 28 తారీఖులో చూస్తే ఫ్లైయరు మీరు రాజకీయ విభాగం, అలాగే సినిమా కళారంగం, అలాగే భాషా సాహిత్య రంగం నుంచి అలాగే ఎందరో మంది ప్రముఖులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ముఖ్య అతిథిగా, అలాగే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు, మన హోంశాఖ మంత్రులు అనిత గారు, అలాగే సందీప్ రెడ్డి వంగ గారు, అలాగే మన జొన్నవిత్తులు గారు, అలాగే రామజోగి శాస్త్రి గారు, ప్రముఖ రంగస్థల కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఇలా ఒకరు కాదండి, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి తెలుగు ప్రముఖులందరినీ ఒక చోట చేర్చి ఈ విశిష్టతను, ఈ స్వర్ణోత్సవ వేడుకల విశిష్టతను మరో స్వర్ణోత్సవం వరకు, 100 సంవత్సరాల వరకు తీసుకెళ్లాలనేటువంటి స్ఫూర్తిని సమాజానికి అందించాలనేటువంటి దానిలో భాగంగానే వేడుకలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయండి. కృష్ణారామ్ గారి అధ్యక్షతన కార్యవర్గ సభ్యులు కానివ్వండి, 100 మంది వరకు వాలంటీర్స్ పలు విభాగాల్లో ముందుకొచ్చి పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు జరిగినటువంటి తెలుగు భాషా వైభవానికి, భాషకు బాలాభిషేకం అనే కార్యక్రమం కూడా చాలా అద్వితీయమైన రెస్పాన్స్ వచ్చిందండి. తల్లిదండ్రులు పొద్దు నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేసి తెలుగు భాషలో కథలు, వ్యాసాలు అన్నీ చేస్తున్నారు. సో మిత్రులారా, పెద్దలారా, అలాగే మహిళలారా, మీ అందరికీ కూడా ఒకటే విన్నపం: భాష మన ఆస్తి, భాష మన అస్తిత్వం. మనం ముందు తరాలకు మనం ఇవ్వగలిగే పెద్ద ఆస్తి భాషగానే భావించాలి. ఏ భాష నేర్చుకున్నా కూడా వృత్తిపరంగా మన మాతృభాషను కాపాడుకోవటం మనందరి బాధ్యత అండి. మన ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మన పిల్లలతో రేపు పొద్దున మాట్లాడాలన్నా, ఈ సంబంధ బాంధవ్యాలు ముందు తరానికి మనం తీసుకెళ్లాలన్నా కూడా భాషే వారధి, భాషే ఆశ శ్వాసగా, భాష మన లక్ష్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న కృషిని అందరూ ఆశీర్వదించండి. 27, 28 తారీఖులో జరుగుతున్న స్వర్ణోత్సవ వేడుకలో మీ కుటుంబ ఇంటిల్లపాది వచ్చి ఆశీర్వదించండి, పాల్గొనండి. ఈ వేడుకలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి పెద్దలై మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాస కళ్యాణం కూడా ఉందండి 28వ తారీఖు. ఆ దేవదేవుని కళ్యాణం మన తెలుగువారి ప్రజలందరి మధ్య చేసుకోవాలనే కార్యక్రమాన్ని రూపొందించాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ మొదలైనాయండి. మీరు కనుక GWTCS GWTCS50.orgకి వెళ్తే అందులో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. దయచేసి మీ పిల్లలకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక పక్కా ప్రణాళిక కోసం, కౌంట్ కోసం కూడా మాకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని, అలాగే పలు విభాగాల్లో మీ పిల్లల్ని తీసుకొచ్చేసి మీరు కూడా వాలంటీర్షిప్ కనుక ముందుకు వస్తే చాలా సంతోషం అండి. సో అందరూ రండి, ఒక వేదిక మీద కలుసుకుందాం. ఈ మహోన్నతమైనటువంటి ఒక వేడుకను మనందరం కూడా సంయుక్తంగా, సమిష్టిగా కలిసి చేసుకుందాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Please like, share, subscribe and follow Pilupu TV.